ఉన్నారు మీరు పొరపాటున కూడా అడిగి ఓకుండ్రి పోతే మాత్రం ఏం జరిగినా మా బాధ్యత అయితే కాదు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ వేలాది మంది కుటుంబాలను రోడ్డు మీద పాడేసి లక్షలాది మంది నిరాశ్రయులను చేసి పేద మధ్యతరగతి ప్రజలు అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టు కూలగొడతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చూసుకుంటా ఊరుకోదు. ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాం. నిన్న మా నాయకులు మాటిచ్చొచ్చారు. మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఇవాళ పొద్దున్న చెప్పారు, నేను చూసిన చైతన్యపూర్ పోయి చెప్పిండు, బుల్డోజర్ అంటూ వస్తే దానికి అడ్డంగా నేనే నిలబడతా అని చెప్పిండు. తప్పకుండా మేము అందరం కూడా చెప్తా ఉన్నాం, బుల్డోజర్లు వస్తే వాటికి అండగా తప్పకుండా వాటికి ఎదురుగా వాటికి అడ్డుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం నాతో సహా మేము వచ్చి నిల్చుంటాం, అడ్డుకుంటాం అనే మాట కూడా నేను తప్పకుండా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది మంచిది కాదు. మీరు చేయాలనుకుంటే ఓ పద్ధతి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే ముందు అన్ని నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. 6 గ్యారంటీలు అమలు చేయండి, రైతు రుణమాఫీ పూర్తి చేయి, 6 గ్యారంటీలు అమలు చేసి అందరి ఖాతాల్లో పైసలేయి. ఆ తర్వాత 1,50,000 కోట్లు నీ అయ్యే జాగిరా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాననికే ప్రజల సొమ్ము అది. నువ్వు ఉంటావు పోతావు, రేపు 1,50,000 కోట్లు నీ విలాసాలకు నీ కాస్మెటిక్ హంగులకు ఆడ పేద ప్రజలు చేస్తుంటే వాళ్ళ గూడి చెదిరి ఏడుస్తుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు నేను నా ఇష్టం వచ్చిన ప్రాజెక్టులు చేస్తా. ఎవడి కోసం చేస్తావు? ఎట్లా చేస్తావు? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా. అందుకే ప్రజా కోర్టులోనూ ఎండగడతాం వీళ్ళను, సుప్రీంకోర్టు దాకా కూడా పోతాం అవసరమైతే. హైకోర్టు ఇవాళ చాలా స్పష్టంగా చెప్పింది. అందుకే మేము అనేదల్లా ఒకటే, కాంగ్రెస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచిది కాదు అని, కొంతమంది లోపల ఉడుకుపోతూ ఉన్నారు. వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ పేదవాళ్ళ కన్నీళ్ళ దాటికి మీరు తప్పకుండా ఇబ్బంది పడతారు. కాంగ్రెస్ నాయకులారా చెప్పండి మీ ముఖ్యమంత్రికి, పేదవాళ్ళతో పెట్టుకోవడం మంచిది కాదు. తప్పకుండా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఈరోజు నిజంగా కరెక్ట్గా సాగరహారం జరిగి 12వ సంవత్సరం, ఈరోజు 12వ వార్షికోత్సవం సాగరహారం. మళ్ళీ మాకు అనుమానం వస్తుంది, మళ్ళీ అట్లాంటి ఉద్యమాలు నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందేమో అని. ఎందుకంటే ఒక్క దగ్గరగా చేస్తున్నది దాష్టికాలు. నిన్న చూసినాం సంగారెడ్డిలో డెమోలిషన్ చేస్తే ఆ రాయి వచ్చి వీడియో వచ్చింది బయటికి, మీరు చూసింటారు. రాయి వచ్చి ఒక హోమ్ గార్డ్ అనుకుంటా, ఆయన పాపం ఆయన తల్లి చనిపోయిండు. చనిపోయినరా లేక చనిపోయినని తెలియదా? క్రిటికల్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. అంటే ఈ రకంగా అసలు ప్లానింగ్ లేదు, పద్ధతి లేదు, పాడు లేదు, కూలగొట్టాలన్న ఒక పిచ్చి తప్ప దానివల్ల ఏమొస్తుందో కూడా అర్థం లేదు. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, నేను ఒక మున్సిపల్ మినిస్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి అడుగుతా ఉన్నా. మూసీలో మేము గతంలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మా పార్టీకి మేము ఇవన్నీ చేసినాం. బ్యూటిఫికేషన్, సుందరీకరణ అంటే పేదల కడుపు కొట్టకుండా కూడా చేయొచ్చు. మేము చేసి చూపెట్టినాం. నాగోల్ దగ్గర 5 కిలోమీటర్ల పరిధిలో మేము ఇవన్నీ కూడా మీకు ఇస్తాను, తీసుకోవచ్చు. ఒకటి కాదు మేము చేసింది, 15 బ్రిడ్జిలు మంజూరు చేశాం మూసీ మీద, 545 కోట్ల రూపాయలతో. అలా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అక్కడే ఈ రకంగా పేద ప్రజల కోసం మాకు ఆనాడు ఉన్న పరిమితుల్లో, కోవిడ్ తర్వాత ఉన్న ఇబ్బందుల్లో చేయగలిగిన పనులు చేస్తూ పోయినాం. మేమేం చేయకుండా ఉండలేదు, స్టార్ట్ చేశాం బ్యూటిఫికేషన్. కానీ పేదల కడుపు కొట్టలేదు. వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం. ఇది మూసీయే, నాగోల్ దగ్గర. ఇవన్నీ గతంలోనే చేసి ఉన్నాం. నేనేదో ప్రపంచంలో ఎవరూ చేయింది చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఏదైతే పోజులు కొడుతున్నారో, నేను వారికి చెప్పేదల్లా ఒకటే, మీరు చేయాలనుకున్నది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఓపెన్ జిమ్లు పెట్టాము, అందులోనే పేపర్లు కూడా రాసినాయి. ఇది నాకు తెలిసి ఇండియన్ ఎక్స్ప్రెస్, తెలంగాణ టుడేను. ఇది ఆ రోజు జిమ్లు పెడితే, తర్వాత వాకింగ్ ట్రాక్స్ చేస్తే ఆ రోజు పేపర్స్ కూడా రిపోర్ట్ చేసినాయి. చేయలేదని కాదు, కానీ ఏ ఒక్క పేదవాడిని కూడా ఎఫెక్ట్ చేయకుండా మేము చేయాల్సిన పని చేసినాం. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరు ఒక మాట చెప్పండి, స్పష్టంగా చెప్పండి నాకు, అసలు మీరు చేస్తున్నది ఏంటి? మేము ఆల్రెడీ ఎస్టీపీలు మొత్తం మేము పూర్తి చేసినాం. 3,866 కోట్ల ఎస్టీపీలు మేము పూర్తి చేసినాం. నిన్నగాక మొన్న నేను కూకట్పల్లిలో, ఫతేనగర్లో అక్కడ ఎస్టీపీని కూడా నేను సందర్శించినాను. చక్కగా నీళ్ళు కూడా, ట్రీట్మెంట్ కూడా చక్కగా జరుగుతుంది. ట్రీటెడ్ వాటర్ కూడా చూశాను నేను అనేది ఎస్టీపీలు మేమే పూర్తి చేసినాం. 15 బ్రిడ్జిలు మేమే మంజూరు చేసినాం 545 కోట్లతో. మనం దేనికి ఖర్చు పెడుతున్నావు 1,50,000 కోట్లు? నిజంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు. నిన్నగాక మొన్న ఆయన అంటాడు, అసలు కొంతమంది ఇళ్లకి వెళ్ళి వచ్చే మురికి నీరు చెరువులకు పోతుంటే దాన్ని నేను అడ్డుకోకపోతే నేను ముఖ్యమంత్రి